డాక్టర్ యాంజియో రిపోర్ట్ ఇంకో 10 నిమిషాల్లో వస్తుంది. ఆ రిపోర్ట్ చూస్తే కానీ పొజిషన్ ఏంటనే చెప్పలేం. అప్పటిదాకా వెయిట్ చేయండి. నా లైఫ్ గురించి ఆలోచించే అమ్మ తన ఆరోగ్యం పాడు చేసుకుంది. నేను ఆఫీస్కి వెళ్ళిన టైంలో కేసు రిజెక్ట్ అయిందని హైకోర్టు నుంచి వచ్చి నోటీస్ చూసి అమ్మకు మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది. సమయానికి ప్రీతి నాన్నగారు అమ్మను హాస్పిటల్లో చేర్చి చాలా హెల్ప్ చేశారు. కేసు కోర్టు అంటున్నావు, అసలు ఏమైందమ్మా? మా వారు PWDలో చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తుండేవారు. 3 సంవత్సరాల క్రితం జూబ్లీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ 7వ కిలోమీటర్ వద్ద 6 నెలల క్రితం కట్టిన జూబ్లీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఈ రోజు మధ్యాహ్నం కుప్పకూలిపోయింది. వ్యాన్ లో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన మరికొంతమందిని ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. లోపభూయిష్టమైన వంతెన నిర్మాణానికి కారకుడని భావిస్తున్న చీఫ్ ఇంజనీర్ ఆనంద్ రావుని పోలీసులు సివిల్ అక్యూజ్ లిస్ట్ లో ఉన్న మా వారిని క్రిమినల్ కేసు లిస్ట్ లోకి చేర్చారు. అసలు ఫ్రాడ్ చేసింది కాంట్రాక్టర్ గోపాలరావు. కానీ అతను తెలివిగా తప్పించుకొని మా వారిని కేసులో ఇరికించాడు. బ్రిడ్జ్ ఎలా కట్టాలో ఇంజనీర్ డిజైన్ చేస్తాడు, సొమ్మెలా కొట్టాలో రాజకీయ నాయకుడు డిజైన్ చేస్తాడు. ఇలా చేస్తే బ్రిడ్జ్ కొలక చస్తాయా? అంత పెద్ద బ్రిడ్జ్ ఎలా కూలిపోయిందబ్బా? ఒరే నువ్వు కానా బ్రిడ్జ్ మీద జాగింగ్ చేసావా? నేను వాకింగ్ చేశా. అది చాలదు. Jump. Try again. Yes. శ్రీధర్, విమల్ ఆడుతోంది నీతో కదా? లేదే. That's it. మీ వాడు బాగా అల్లరి చేస్తున్నాడే. సరే నేను బయలుదేరుతాను. సార్, ఇంటి దాకా వచ్చి కాఫీ కూడా తాకుండా వెళ్తున్నారు. రండి కాఫీ తాగి వెళ్తారు. కానీ తను నా వైఫ్ గిరిజ. నమస్తే. నా బ్రదర్ ఇలా శ్రీధర్. హలో. నీకు గుడ్ న్యూస్ అమ్మా. మీ వారి కేసు కొట్టేశారు. కాంట్రాక్టర్ గోపాలరావు మీ హస్బెండ్ ని కేసులో ఇరికించాడని అసిస్టెంట్ కమిషనర్ గారి చెల్లెలు ప్రీతి నా మీద ప్రెషర్ తెచ్చింది. అందుకని నేను ఆయన గోడౌన్ మీద రైడ్ చేశాను. అవును గిరిజ, వాడి మధ్య కట్టిన 2-3 బిల్డింగ్స్ కూడా సిమెంట్ లో ఎక్కువగా బూడిద కలిపినందువల్ల కూలిపోయాయి. నా కారణంగా కూలిపోయింది అనుకుంటున్న జూబ్లీ బ్రిడ్జ్ కూడా పడిపోవడానికి అసలు కారణం వాడేనని ఎంక్వైరీలో తెలిసిపోయింది. దాంతో వాడి గొడవను సీల్ చేసి వాడిని అరెస్ట్ చేశారు. మెల్లగా తినరా, అన్ని నీకే. చాలు. రే జాగ్రత్త, మెల్లిగా. రే బెంగళూరులో నా ఫ్రెండ్ ప్రసాద్ ఉన్నాడు కదా, తను నా కోసం ఉద్యోగం ట్రై చేస్తున్నాడు. డెఫినెట్ గా దొరుకుతుందని చెప్పాడు. మంచిదండి. రాయ్. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి నా కోరిక తీరింది. ఏంట్రా? నువ్వు వచ్చావు, ఆ సంతోషంలో అమ్మ కావాల్సిన అన్ని వండి పెట్టింది. రేయ్, నువ్వు తినరా. రారా పడుకుందాం. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, మిమ్మల్నేనండి. ఎవరు చేయలేని పని మీరు చేశారు. చాలా థ్యాంక్స్ అండి. నేనేం చేశాను? మా అక్క కాపురాన్ని నిలబెట్టి మర్చిపోలేని హెల్ప్ చేశారు. అందుకని మీకు మర్చిపోలేని గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకండి, ఫుట్బాల్ మ్యాచ్ తర్వాత మీరు మా ఫ్రెండ్స్ లో ఒకరు అయ్యారుగా. నిజంగా మీరు నన్ను ఫ్రెండ్ అనుకుంటే నేను ఇచ్చే గిఫ్ట్ మీరు తీసుకోండి. మీకేం కావాలో చెప్పండి. చిన్నప్పుడు అమ్మ దగ్గర అన్నయ్య దగ్గర ఏదైనా ఆశగా అడిగి ఏదో ఒకటి మిస్ అయి ఉంటాను. అలాంటిదేవి లేదు. ఖచ్చితంగా మీకు ఇష్టమైంది ఏదో ఒకటి లైఫ్ లో మిస్ అయి ఉండొచ్చు. ఓకే, నాకు ఇష్టమైన రెస్టారెంట్ ఒకటి ఉంది, కానీ ట్రీట్ మాత్రం నేనే ఇస్తాను.
టేబుల్ దగ్గర కూర్చున్న లవర్స్ లాగా మేము సంతోషంగా ఉంటాం. ఊరే లవర్స్ అంటే అంత హ్యాపీగా సరదాగా ఉండాలి కానీ నువ్వేంటలా కలల్లో తేలిపోతున్నావు. ఆ ఒక్క టేబుల్ ఖాళీగా ఉంది. సరే అక్కడే కూర్చుందాం. ప్లీజ్. యా. యువర్ ఆర్డర్ సార్. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని బానే ఉంటాయి, ఏదో ఆర్డర్ చేయాలో అర్థం కావట్లేదు. అదే నాకు అర్థం కావటం లేదు. ఆ, సరే మీ ఫేవరెట్ డిష్ ఏంటి? స్వీట్ కార్న్ సూప్ అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్. ఓకే, నాకు అది కావాలి. ఓకే సార్. మరి మీ ఫేవరెట్ డిష్? వెజ్ క్రీమ్ సూప్ అండ్ సాఫ్ట్ నూడిల్స్. నాకు అవే కావాలి. ఓకే మేడం. ఈసారి ట్రైన్ దిక్కుంటానే వాటర్ ఇచ్చారు. అంటే మీకు మన ఫస్ట్ మీటింగ్ గుర్తుందన్నమాట. నేను ఇంతవరకు మర్చిపోలేదు. యువర్ ఆర్డర్ ఇస్ రెడీ సార్. థ్యాంక్ యూ. మీ ఫేవరెట్ డిష్ చాలా బాగుంది. థ్యాంక్స్ అలాట్. ఈ సంతోషమైన రోజుని ఎప్పటికీ మర్చిపోలేను. చాలా రోజులుగా అమ్మకి ఇలాగే ఉంది డాక్టర్. ఇమీడియట్ గా హాస్పిటల్ జాయిన్ చేద్దాం. ఎంత ఖర్చైనా పర్లేదు డాక్టర్. అమ్మని ఎలాగైనా బతికించండి. మీరు బాగా చూసుకోవడం వల్లే ఆవిడ ఇంతకాలం బతికుంది. మీలాంటి బిడ్డలుండడం నిజంగా ఆవిడ చేసుకున్న అదృష్టం. మొదటి నుంచే ఈ ట్రీట్మెంట్ తీసుకుని ఉండుంటే పరిస్థితి ఇంత సీరియస్ అయ్యేది కాదు. ఏదైనా అవసరం అనిపిస్తే నాకు ఫోన్ చేయండి. నేను వస్తాను. ప్రీతి, ఆ బుక్స్ ఇవ్వమ్మా. ఇది మా తమ్ముడికి ఇష్టమైన బుక్. అక్కడే పెట్టు. వచ్చేవారం అమెరికా వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాడు. అక్క, నువ్వు అడిగినవని తీసుకొచ్చాను. ప్రీతి, మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో ఏమో. వచ్చేవారం నీ పెళ్లి కదా, నా గుర్తుగా ఈ చీరిస్తున్నాను, తీసుకో. ఇవన్నీ ఎందుకండి? నీకోసమే తెప్పించాను. ఎక్కడో ఉన్న నువ్వు మా వెనికింట్లోకి వచ్చి చేరావు. మా అమ్మని కాపాడావు, మా ఫ్యామిలీకి హెల్ప్ చేసావు. ఇప్పుడు ఆయనకి బెంగళూరులో మంచి ఉద్యోగం దొరికింది. నేను కూడా బ్యాంకులో ట్రాన్స్ఫర్కి అప్లై చేస్తున్నాను. మేము అక్కడే సెటిల్ అవబోతున్నాం. ఇదంతా నీ వల్లనే. చూస్తుంటే మీకు మాకు ఏదో సంబంధం ఉన్నట్లే అనిపిస్తోంది కదరా శ్రీధర్? అవునక్క. ఇంతకీ నీకు ఈ చీర నచ్చిందో లేదో చూడు. వైట్ నా ఫేవరెట్ కలర్. చాలా బాగుంది. థ్యాంక్స్. జాగ్రత్త పెట్టండి. బావా, టాక్సీ వచ్చింది. గిరిజా త్వరగా రా, ట్రైన్ టైం అవుతుంది. వస్తున్నా. శ్రీధర్, అమ్మ అక్క లేరు కదా అని ఫ్రెండ్స్ తో కలిసి జాలీగా మందు కొట్టొద్దు. ఏంట్రా డల్ గా ఉన్నావు? ఏం లేదక్క. మమ్మల్ని అందరినీ వదిలేసి అమెరికా వెళ్తున్నావని బాధపడుతున్నావా? నేను ఎంత దూరం వెళ్తే ఏంటక్క, నేను ఎప్పుడు ఇండియాకి తిరిగి వచ్చినా నా కోసం ఎదురు చూసే హక్కుంది. అది చాలు నాకు. ఇంట్లో లూరెళ్తే ఇలా ఉంటదరా. హాలు బారే అవుద్ది, మజ్జిగ మందు అవుద్ది. వాహ్ 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 వాహ్. అది సరే గానీ సోఫా ఉండగా అసహ్యంగా కింద కూర్చోవడం ఏంట్రా? నువ్వు ముయిరా గడ్డం మంది ఇలా కింద కూర్చుని కొడితేనే దానికి మర్యాదరా. దానికి బీరెత్తున్నావేంట్రా? సారీ రా,
దానికి బిస్కీ వాడటం అలవాటు తెలుసా యూ ఓ యా ఐ ఒక్క నిమిషం నీ కూడా నీకు తీసుకొచ్చాం ఫాల్ ప్లీజ్. జస్ట్ మినిట్ దీని దగ్గర లెటర్ ఉందంట్రా. ఆ రోజు దీని దగ్గర సుట్టకం వచ్చినప్పుడు అంటున్నాను రా ఇది తెక్కాలు చేస్తుందని. పోరా ఫూల్, పోయినసారి మందు కొట్టేటప్పుడు మీరే పారేసుకున్నారు. ఓహో ఇది నా లైటరేనా సారీ. అవును నాకు డౌట్, నువ్వు మందు కొట్టవు, సిగరెట్ కాల్చు, ఎవరిని లవ్ చేయు. యు హావ్ ఎనీ డిసీజ్? రే బండా, మీతో కొన్నాళ్ళు ఫ్రెండ్ గా ఉండకూడదా? అది కాదు, అగ్గి పుల్ల దూది పక్క పక్కనే ఉన్నాయనుకో, ఒకవేళ రాసుకుపోతే దాన్ని నలిపేస్తాను. రేయ్ అది నలిపేస్తానన్నదే దూదిని. ఓహో అప్పుడే ఖాళీ అయిపోయిందంట్రా. నేను ముందే చెప్పానా వీడికి సీసాలు చాలవు, పెద్ద డ్రమ్ములు కావాలి. నానా సింటెక్స్ ఈడు అమెరికా వెళ్ళే లోపు నీకు పెద్ద పార్టీ ఇస్తాడు సరిపోద్దా? ఎరా రే ఒకవేళ మీ ఎవరికి చెప్పకుండా నేను అమెరికా వెళ్ళిపోతే ఏం చేస్తారా? ఊరికి ఆటలాడొద్దురా. అలాగానే చేసావనుకో, నువ్వెక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చి తంతాను. నువ్వుండు. ఒరేయ్ నువ్వేనా మా ప్రియురాలువా వదిలేళ్ళిపోతుంటే బాధపడటానికి? ఏముంది ఎప్పట్లానే మీ ఇంటికి వస్తాం, కాలింగ్ బెల్ కొడతాం, నువ్వు ఉంటే మందు కొడతాం, లేకపోతే ఈ చివరి వైన్ షాప్ లో నీ అకౌంట్ లో బీరు కొడతాం. మమ్మల్ని మరీ అంతలా బెదిరించేకురే. ఒరే మనం వెళ్లే దారిలోనే కదరా మీ ఇల్లు. అవును. నీ రూమ్ నీట్ గా ఉంటదా? ఏ ఎందుకు మళ్ళీ మందు కూడదామా? లేదా ఇక్కడ కొట్టింది అక్కడ అక్కడ ఏయ్, నువ్వొచ్చురా. అక్కడ రండి రండి త్వరగా రండి. హాయ్ ఆంటీ. ఆంటీ కదమ్మా అక్క అని పిలవండి. హాయ్ ప్రీతి. లోపల జరుగు. నువ్వెందుకు ఆ ముంబై కుర్రాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావో నాకు బాగా తెలుసు. ఇక్కడే ఉంటే మనం వెతికిన అబ్బాయి గుర్తొస్తాడని కదా. అతన్ని మర్చిపోయినా నువ్వు మమ్మల్ని మాత్రం మర్చిపోవుగా. మనం నిన్నో మొన్నో కలుసుకున్నట్టుంది. ఒక సంవత్సరం ఎలా గడిచిందో తెలియనే లేదు. బాయ్ 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 ఆంటీ. బాయ్ ప్రీతి. బాయ్.